అండ్ ఇఫ్ యూర్ నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ చెప్పు. పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఈ బుజ్జి కుందేలు విని ఆ సరే ఓకే 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 చంకలు గుద్దుకునిలా వావ్ ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది ఈ తోడేలు దగ్గరికి. వచ్చేసి కుందేల్ని చూసి చూడగానే ఆకలితో ఉన్న తోడేలు మీద పడి దాని చెవులు కొరికేసింది. కుందేలుకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం, అది నాకెందుకు చెప్తున్నారు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏం చేస్తాడమ్మా ఒకడు రే ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం. టీయా కండువా టీరా మమ్మల్ని మింగబెట్టేదానికి మా పార్టీని. నమస్కారం ప్రజలారా. నమస్కారం బా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా నాకి మేము సత్తడం అన్న మాట్లాడినటువంటి లంగా మాటలకు సమాధానం చెప్పలాగా. నువ్వు ఒకదాని వచ్చినావు బోగుదానివి తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి. ఇప్పుడు నువ్వేమన్నా? నువ్వు ఒకదాని వచ్చినావు బోగుదానివి తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందని సొంత చెల్లిలే అన్నానికి తెలియదే. నువ్వు ఒక ఇదే అన్నకు నువ్వు ఒక లెక్క. నిన్ను కూడా మింగుతారు. కరెక్టే కదమ్మా. అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఆ ఒక టీవీ రిపోర్టర్ కూడా చెప్పినాడు నాకు 5 ఏళ్ల క్రితం. దీనికేం చెప్తాము అంటే అది నీ మొగుడేమో ₹1 ఒకరి కాడు దొబ్బినాడు. అవన్నీ బయటికి తీసి ఇప్పుడు మా పార్టీకి డ్యామేజ్ చేస్తారు వీళ్ళు. నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది. ఎప్పుడో వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చేవాడిని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే. అబ్బో వచ్చిందండి వయ్యారి. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు ఇప్పటి వరకు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. आपके सामने एक बड़ा सा रेड बटन है. हाँ, है. दबा दिया. आगे बोलो.